అంశాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇది కూడా ఇది మరి ముగ్గురిని కూడాను ఉన్నటువంటి మీరు ఫ్లైఓవర్స్ అన్నారు కదా, అది మా ఏరియా సంబంధించి నా వార్డులో నా ఇల్లుతో సహా అందరూ వన్ సైడ్గా పెట్టారు. దాన్ని పునరాలోచించాలి. ఇక్కడ ఎంత ప్రజాప్రతినిధులు అందరం కూడా 5 ఏళ్ల ప్రారంభించి దయించి ఇప్పుడు అది ఏ ఊరికి వెళ్ళేది కూడా కాదు. నేను అనేది ఏంటంటే మేమెవరో అభివృద్ధికి ఆటంకం కాదు. మాకు సంబంధించి ఆ ఫ్లైఓవర్ ఏరికి ఇది లేదు. శాసనసభ్యుల వారికి కలిసాము, గౌరవ పార్లమెంట్ సభ్యులు గారిని కలిసాము, మీకు కూడా కలిసాము, కమిషనర్ గారు కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, ఆర్టీ గారిని కలిసాం. కానీ దీన్ని అందరూ కూడా ఆలోచించాలి. మేమైతే ఎవరైనా అభివృద్ధి గత ఎన్నో సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాల కూడా వీళ్ళు ప్రాధాన్యపడుతూ వస్తున్నారు. గత ప్రభుత్వంలోని ఎప్పుడు పెంచింది, ఈ రోజున 4,000కి 4,000 వేసి 8,000 పెంచింది మన బోర్డే. 21 నుంచి 26 రూపాయలు చేసిన మనకే పేరుంటుంది. మన బోర్డే 4,400 చింతలు వేసి వాళ్ళకి పెంచడం జరుగుతుంది. 11 లక్షల కోట్ల రూపాయలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త తయారవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఇండస్ట్రీ పార్క్స్ కానీ ఎస్హెచ్జి యూనియన్ని డెవలప్ చేయడం కానీ చేసి మైక్ సెట్ మధ్యలో నిర్వహించుకోవడం జరిగింది. మా పాలకవర్గం మరి ఆఖరి పాలకవర్గం అంతా కూడా ఈ రోజున ఆఖరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 5 సంవత్సరాలు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మరి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా మరి గౌరవ అధికారులు, మరి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే సెక్షన్ హెడ్స్ అందరు అధికారులు కానివ్వండి, అలాగే మరి మా పాలకవర్గం సభ్యులు, ముఖ్యంగా మీడియా అండ్ పత్రికా సోదరులందరి మరి సహకారంతో మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఏలూరు నగరాన్ని మరి ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నామని ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి 5 సంవత్సరాల్లో దాదాపుగా మరి 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే అమృత్ పద నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 757 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి 499 కిలోమీటర్ల మేర మరి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకున్నాము. అలాగే మంచినీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 కోట్ల మంచినీరు అందించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే పారిశుద్ధ్య పనుల్లో కూడా ఎంతో మెరుగుపడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకున్నాము ప్రత్యేకంగా. మరి ఇన్ని
రకాలుగా అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారి సహకారంతో ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా 2 ఫ్లైఓవర్స్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది షూట్ మిల్ వంతెన దగ్గర. అలాగే శనివారపేట కాజువే దగ్గర కూడా మరి అక్కడ బ్రిడ్జ్ పనులు కూడా తొందరగా ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మా టైంలో ఇవన్నీ కూడా జరగటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు కానివ్వండి, గౌరవ పాలకవర్గం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మరి అధికారులు అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క పాలకవర్గానికి మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కాదు ఎప్పుడు ఇదంతా కూడా నిరంతరం జరగాల్సిన అభివృద్ధి కాబట్టి ప్రత్యేకంగా గ్రాంట్లు అయితే ఏం రాలేదు. మనకి ఓన్లీ 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, ఇవి అమృత పథకం నిధులు కానివ్వండి, ఇలా ఈ విధంగా వచ్చాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ గ్రాంట్ వస్తే బాగా ఇంకా అభివృద్ధి చేసేవాళ్ళం. ఎప్పుడు నిరంతరం కూడా ఏలూరు నగరంలో ఎంత చేస్తున్నా ఇంకా జరుగుతూ ఉండేదే కాబట్టి ఇంకా మేము సంతృప్తికరంగానే చేసామనుకుంటున్నాం.